హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. ఎప్పుడు మగ్గం వర్క్ అండ్ టాంజర్ పెయింటింగ్ వీడియోస్ మీకు చూపించాను కదా. ఇవాళైతే ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే థీమ్ పెయింటింగ్. శారీలో ఉన్న థీమ్ని ఎగ్జాక్ట్గా బ్లౌజ్ పైన ఎలా ట్రాన్స్ఫర్ చేసి రీక్రియేట్ చేయడం అనేదే థీమ్ పెయింటింగ్. ఈ శారీలో మనం తీసుకునే థీమ్ వచ్చేసి డీర్ థీమ్. ఈ డీర్ థీమ్ని ఈ బ్లౌజ్ పైన ఎలా రీక్రియేట్ చేస్తామో చూసేద్దాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డియర్ స్కెచ్ని బ్లౌజ్ పైన డ్రా చేసుకొని నెక్స్ట్ పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్ కలర్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేశాను. రిజల్ట్ అయితే అలానే వచ్చింది. ఈ పెయింటింగ్లో నేను యూజ్ చేసిన కలర్స్ బర్న్ సీనా, ఆఫ్ వైట్, రెడ్ అండ్ బ్లాక్. ఫస్ట్ డియర్ బాడీ పార్ట్లోని ఆఫ్ వైట్ యూజ్ చేశాను. దాంతో మిక్సింగ్ షేడ్ లాగా బర్న్ సీనా యూజ్ చేశాను అండ్ డార్కర్ షేడ్ ఆఫ్ బర్న్ సీనా కూడా యూజ్ చేశాను. శారీలో ఉన్న డియర్ని చూస్తూ కంప్లీట్గా షేడింగ్స్ అన్నీ చేసుకున్నాను. ఇలాంటి థీమ్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు షేడింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా శారీలో ఉన్న థీమే బ్లౌజ్ లుక్లో తేవాలంటే డీటెయిలింగ్స్ షేడింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. కలర్స్ అన్నీ బాగా బ్లెండ్ అయ్యేలాగా చూసుకోవాలి. బ్లెండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ థీమ్ వర్క్. ఆల్మోస్ట్ డియర్ బాడీ పార్ట్ అంతా మనం షేడింగ్ చేసుకున్నాం. ఇప్పుడు హార్న్ పార్ట్. హార్న్ కూడా 2-3 కలర్స్ని బ్లెండ్ చేసి కలర్ని క్రియేట్ చేసాం. ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకొని పెయింట్ చేసినంతసేపు చాలా ఎక్సైటెడ్గా ఉంది రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని. బట్ ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మెయిన్ లుక్, దట్ ఈస్ ఐ షేప్ని పెయింట్ చేయడం. ఐ షేప్ని చాలా క్లియర్గా డీటెయిలింగ్స్ అన్నీ ఉండాలి. షేప్ కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా పెయింట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఐ షేప్ ఇప్పుడు వచ్చేసి నోస్ పార్ట్. డియర్ నోస్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని డీటెయిలింగ్స్ కూడా న్యాచురల్గా వచ్చేలాగా మనం చూసుకోవాలి. అప్పుడు అవుట్కమ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు డియర్కి ఫైనల్ అవుట్లైన్ అయితే చేయబోతున్నాం. ఫైనల్ అవుట్లైన్ చేయడం వల్ల డియర్ది కంప్లీట్ లుక్ అయితే ఒకటి క్రియేట్ అవుతుంది మనకి న్యాచురల్గా. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ అవుట్లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది.
డీర్ బాడీ పార్ట్లోని చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిలింగ్ వర్క్ అంతా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత అవుట్లుక్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంది. శారీ పైన ఉన్న డీర్కి ఇలా కడ్దానా బీడ్స్తోని అవుట్లైన్ అయితే స్టిచ్ అయ్యి ఉంది. అందుకే ఇక్కడ కూడా మనం సేమ్ కడ్దానా బీడ్స్తో అవుట్లైన్ స్టిచ్ చేస్తున్నాం, ఎగ్జాక్ట్గా సేమ్ లుక్ని రీక్రియేట్ చేయడం కోసం. హార్న్స్ బిట్వీన్లో కూడా 1 కడ్దానా లైన్ని డీటెయిలింగ్ ఇచ్చాం. డియర్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్ లైన్కి అయితే 1 సింగిల్ లైన్ జరీ లైన్ అండ్ 1 సింగిల్ లైన్ కట్ బీడ్స్తో వర్క్ చేసాం, సింపుల్గా ఉండడం కోసం. సింగిల్ లైన్ కట్ బీడ్స్ ఇవ్వడం వల్ల చాలా క్లాసీ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈ డియర్ వర్క్ని ఓవర్కమ్ చేయకుండా నీట్గా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండబోతుందని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా. ఓకే, లెట్స్ కౌంట్ 1, 2, 3. హియర్ వి గో. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్. ఆల్ డీటెయిలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బోత్ హ్యాండ్స్కి ఇలాగా డీర్ వచ్చింది విత్ సింగిల్ లైన్ కట్ బీడ్స్ వర్క్. వెరీ సింపుల్ అండ్ వెరీ ఎలిగెంట్ లుక్. ఆల్మోస్ట్ శారీలో ఉన్న డీర్ని మనం రీక్రియేట్ చేసాం. ఎలా అనిపించింది ఈ రీక్రియేటింగ్ వీడియో? నెక్స్ట్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ డూ ఫాలో శ్రావ్య ఫ్యాషన్ స్టూడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.